హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే తీపి ఆవకాయ అండి, అంటే బెల్లం ఆవకాయ. ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తాను చూడండి. నేనైతే కలెక్టర్కాయలు అయితే తీసుకున్నాను. వీటినైతే ముందు శుభ్రంగా అయితే వాష్ చేసుకుని ఇలా తడి లేకుండా క్లాత్ అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే ముక్కల కింద కోసుకోండి. నేనైతే 4 తవ్వలు అయితే తీసుకున్నాను ముక్కల్ని. ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ ముక్కల్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం, కలపడానికి ఈజీగా ఉండేదానిలాగని. తర్వాత అందులో 4 తవ్వల ముక్కలకి ఒక తవ్వ కారం, ఒక తవ్వ ఆవు పిండి, సాల్ట్ తవ్వ సకానికి అయితే వేయండి, చాలా సరిపోతుంది. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు మనకి ఎక్కువ కంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. తర్వాత మెంతులు కూడా అంతే, నేనైతే ఒక గుప్పుడు అలా వేస్తున్నాను కొన్ని. ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నా. చూసారు కదా, మొత్తం ఈ ఆవు పిండి, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కకు పట్టేలాగైతే మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక బాక్స్ లాంటిది, అంటే ఒక డబ్బా తీసుకొని దాంట్లో ముందు ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత అందులో ముక్కలు నేను చూపించిన విధంగా అయితే చేయండి మొత్తం. ఇప్పుడైతే బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అనేది నేనైతే ఒక రెండు రోజులు అయితే ఎండబెట్టుకున్నానండి. అలా ఎండబెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది. నేనైతే 1/2 kg బెల్లం తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగ జల్లుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుని, మళ్ళీ ముక్కలు వేసుకొని, మళ్ళీ బెల్లం వేసుకోండి. సేమ్ ఆయిల్ అయితే నాకు 1.5 kg పడిందండి. సేమ్ ప్రాసెస్ అని మొత్తం అంతా కూడా ఇలాగే చేయాలి. కేజీ వేసుకుంటే చాలండి, ఇంకొక 1/2 kg ఎక్కువ అయిపోద్ది. కేజీతో చాలు. 1 kg ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకొని 4 దెబ్బలకి కరెక్ట్గా సరిపోద్ది. మనం ఇంకా ఎక్స్ట్రా వేయ అవసరం లేదు ఆయిల్ అనేది. వేరుశనగ నూనె అయితే తీసుకోండి, అది బాగుంటుంది పచ్చళ్ళకి. లాస్ట్లో మొత్తం ఆయిల్ అంతా కూడా వేసేయండి. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 3 రోజుల దాకా పక్కన పెట్టేసుకోండి.
3 రోజుల తర్వాత అయితే మొత్తం ఊరిపోద్దండి. చాలా బాగుంటుంది ఇది తీపి పచ్చడి. చూసారు కదా ఎంత ఎర్రగా కరెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోయిందండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ నిల్వ అనేది ఉంటుందండి. బూజు పట్టిందంటే పాడైపోద్ది. ఆయిల్ లేకపోతే బూజు పట్టేస్తుంది పచ్చడి అనేది. చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం చేసుకోండి. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. చూసారు కదా నాకైతే నోరు ఊడిపోతుంది. ఇది తీపావకే బెల్లం ఆవకే చాలా చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అన్నంలో కలుపుకుంటున్నాను ఆయిల్ తీసి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకునేది అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.